స్టార్ట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి మనం ఇంతకు ముందర క్రిందటి ఎపిసోడ్లో గరుడ పురాణం గురించి కొంచెం అయితే మాట్లాడుకున్నాము. అసలు దాని గురించి ఇంకా మిగతా విషయాలు కూడా చర్చించే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. గరుడ పురాణం గురించి ఇంతకుముందు మనం కొంత సమయం మాట్లాడుకోవడం జరిగింది. కొంత ఇంకా చాలాసేపే మాట్లాడుకున్నాం, కానీ అసలు ఎపిసోడ్లోకి ఎంటర్ అవ్వలేదు మనం అసలు విషయంలోకి. అయితే ప్రత్యేకించి గరుడ పురాణంలో 3 రకాల కాండాలు ఉంటాయని చెప్పి అన్నారు. ముందుగా ప్రేతకాండ గురించి తీసుకుందామని చెప్పి అన్నారు. ప్రేతకాండ అనగానే మాకు అర్థమయ్యేది ఇందులో ఎక్కువ చనిపోయిన వారికి సంబంధించే ఉంటుందేమో అని చెప్పి. ఏముంది అసలు చనిపోయిన వారి గురించి, దాంట్లో ప్రత్యేకించి ఏం రాస్తుందో తెలియజేయండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గరుడ పురాణం గురించి మనం చక్కగా ముందర ఎపిసోడ్లో అసలు ఏంటి గరుడ పురాణం, ఏ రకమైన విషయాలు ఉంటాయి అనేది మనం అన్నీ అలా 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 ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్ళాం. అవునండి. పూర్వకాండ, ఉత్తరకాండ, దాంట్లోనే భాగంగా ఈ ప్రేతకాండ అనే ఒక భాగంగా చెప్పేవారు. అంటే 78 అధ్యాయాలు ఉత్తరకాండ ఉంటే దాంట్లో 13 లేదా 14 ఈ ప్రేతకాండని చెప్పారు. ప్రేత అంటే గమనం చేస్తున్నవాడు, నడుస్తున్నవాడు, వెళుతున్నవాడు అని. గమనం చేస్తున్నవాడికి ప్రేత అని పేరు. ప్రేత అంటే మనం ఆ పేరు విన్న వెంటనే ఏదో ప్రేతంలా ఉంది, భూతం అనే ఒక మాటకి వెళుతున్నాం. అది భూతం కాదు, భూత ప్రేత పిశాచాలు అని చెప్తాం. అంటే భూతాలు వేరు, ప్రేతాలు వేరు, పిశాచాలు వేరు. ఇట్లా ప్రేత అంటే అప్పటిదాకా ఒక శరీరంలో ఉండి అక్కడి నుంచి ఏ శరీరాన్ని నేను పొందాలి అని ఆలోచనతో వెతుకులాట చేసుకుంటూ, ఒకవేళ ఏదైనా శరీరం దొరికితే దాని నుంచి అది పర్మనెంట్ శరీరం కాదు, తాత్కాలికంగా మాత్రమే. కాబట్టి పర్మనెంట్ అడ్రస్ లేకుండా నాకు పర్మనెంట్ అడ్రస్ కావాలి అని అప్పటిదాకా తాత్కాలికంగా అక్కడ టెంపరీగా కాలక్షేపం చేస్తున్న వాళ్ళకి ప్రేత, మనం లౌకికంగా అర్థం చేసుకోవాలంటే ప్రేత అని పేరు. ఈ ప్రేత యొక్క విషయం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు ప్రేత అవుతాడు? ఇక్కడ శరీరంలో ఉన్నంతసేపు కూడా జీవుడు, మనిషి ఫలానా పేరు అని ఆ పేరుతో చెప్పబడతాడు. పోయిన వెంటనే అదే మనిషిని ఏమంటాం? శవం అంటాం. అప్పుడు ఎంత ప్రేమగా ఉన్న తండ్రి గారైనా, భర్త అయినా సరే, ఇంకోళ్ళైనా సరే, ఇంట్లో శవాన్ని తీసుకెళ్తున్నారు, శవం ఉంది అని మాట్లాడతారు తప్పితే నాన్నగారు ఉన్నారు, నాన్నగారిని తీసుకెళ్తున్నారు అని మాట్లాడలేరు. ఎందుకంటే నాన్నగారు అనేటటువంటి పదార్థం దాంట్లోంచి వెళ్ళిపోయింది. కేవలం ఖాళీ శరీరం ఉంది కాబట్టి దానికి శవం అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రేత మరణించిన తర్వాత నుంచి దాని గమనం ఎలా ఉంటుంది, అసలు దాని ఏం ఆలోచిస్తుంది, పోయేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళుతుంది, ఎక్కడెక్కడికి వెళితే ఇక్కడ కర్మలు ఎందుకు చేయాలి, ఇక్కడ వాళ్ళు చేస్తున్న కర్మలకి అక్కడ పోయే వాళ్ళకి లింక్ ఎలా కుదురుతుంది అని, ఇలాంటి విషయాలన్నీ మొత్తం ఈ ప్రేతకాండలో చెప్పబడతాయి. ఇక్కడ 10 రోజులు కర్మ చేస్తారు, దశదిన కర్మ అంటారు. ఈ దశదిన కర్మ ఎందుకు చేయాలి, మాసికాలు ఎందుకు పెట్టాలి, సంవత్సరికాలు ఎలా చేయాలి, ఈ భార్య అక్కడ ఏడుస్తూ ఉంటుంది, అలాంటి సమయంలో రోదనం చేయకూడదు ఇంట్లో అంటారు, కానీ చేయకుండా ఉండలేరు కదా. చేస్తే ఎటువంటి భావాలు ఆ ప్రేతకి కలుగుతాయి అంటే, ఇక్కడ ఏడుస్తే అతనిలో ఎటువంటి చలనం వస్తుంది. అలాగే ఈ శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత కొడుకు యమసూక్తం అని పారాయణ చేయిస్తుంటారు ఆ కొడుకు చేత. అది చేయకపోతే బ్రాహ్మలు చేస్తుంటారు. ఎందుకు చేయాలి, ఇలా అనేక విషయాలు. ఇంకా ముఖ్యం ఏంటంటే, అసలు అగ్నితోనే ఎందుకు సంస్కారం చేయాలి. మనలో హిందూ సంస్కృతిలో చాలామంది, 90% మంది అగ్ని సంస్కారమే చేస్తారు. హిందూ సంస్కృతిలోనే ఉంటూ ఈ ఖననం అంటే పూడ్చిపెట్టడం కూడా చేస్తారు కొంతమంది. అంటే ఈ అగ్ని సంస్కారం ఎందుకు చేయాలి, ఎవరెవరిని పూడ్చిపెట్టాలి. ఇప్పుడు కడుపుతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ మరణిస్తుంది, మరణించినప్పుడు ఆమెకి ఎలా చేయాలి కర్మ. మరి కడుపులో కూడా ఇంకో పిల్లాడు 4 months 5 months అయినా ఉంటాడు కదా లోపల. ఆ మంత్స్తో పాటు ఉన్నటువంటి వాళ్ళని అలా దహనం చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది,
మరి అక్కడ ఆయా లోకాలకి ఇక్కడ ఏ శరీరం ఎలా అయితే మరణించిందో ఆయా శరీరాలు అక్కడ మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇక్కడ గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె దహనం చేస్తే అక్కడ కూడా మళ్ళీ గర్భిణిగానే ఆ శిక్షలన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇద్దరు అంది ఖచ్చితంగా. అందుకని ఏం చెప్పారు అంటే గర్భిణిగా ఉన్న స్త్రీకి గర్భం అయిన తర్వాత మనం మరణం అయిపోతే కనుక లోపల నుంచి ఆ పిండాన్ని వేరు చేసి అప్పుడు దాన్నేమో పూడ్చమని పిండాన్ని ఈ గర్భిణిని ఖననం చేయమని చెప్పారు విషయాలు. ఇలా అలా అనేక విషయాలు చెప్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి పాపాలు అంటే ఈ పాపాలు ఏ పాపాలు చేస్తే ఎటువంటి యాతనలు అక్కడ వస్తాయి అనేది కూడా సందర్భవశాత్తు చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ పాపాల నుంచి మరి ఇక్కడ ఉన్నప్పుడు వాడు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, కానీ అక్కడ యాతన శిక్షలు పడిన తర్వాత ఇప్పుడు ముందరగానే మనం తప్పు ఒప్పు తెలుసుకుని సక్రమంగా మనం ఉండాలి సమాజంలో. మనకెవరు టీచ్ చేయలేదు, టీచ్ చేసినా మనం నేర్చుకోలేదు, తప్పు చేసాం, మనకి శిక్ష పడింది, జైల్లోకి మనల్ని పెట్టారు, కోర్టులో మనకు శిక్ష వేశారు. ఇప్పుడు నేను అక్కడ శిక్ష అనుభవిస్తూ నేనేం చేయగలుగుతా? ఆ తప్పిదాన్ని మళ్ళీ చేయలేము. సత్ప్రవర్తనని మాత్రమే పెట్టుకోగలుగుతాం. సత్ప్రవర్తన కనుక ఉందంటే కనుక కొంత సడలింపు చేస్తారు. మరి ఈ నరకలోకాల్లో ఈ పాపాల నుంచి వాడు ఎస్కేప్ ఎలా అవుతాడు? సత్ప్రవర్తన అనేది కూడా లేదు అక్కడ. ఇక్కడ ప్రవర్తనలాగా అక్కడ ప్రవర్తనలు ఉండవు. కేవలం శిక్షలు అనుభవించడానికే ఆ శరీరం, శిక్షలు అనుభవించడానికే ఆ లోకాలు. మరి అప్పుడు ఈ పిల్లలు చేస్తే కర్మల వల్ల వాళ్ళకి సత్ప్రవర్తన వల్ల ఎలాగైతే శిక్షలు సడలింపోతాయో ఇక్కడ ఆ సంతానం చేసేటటువంటి కర్మలు, దానాలు, ధర్మాలు వల్ల వాళ్ళకి అక్కడ ఉపశమనం లభిస్తుంది అనేటటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళింది ఈ ప్రేతకాండ. ఈ ప్రేతకాండలో అసలు ఎలా ప్రారంభమైంది అనేది మనం గరుడ పురాణాల్లో చూస్తే ప్రేతకాండ విష్ణుమూర్తి యొక్క వాహనం ఏంటి? గరుత్మంతుడు. ఆయనకి ఒకసారి అనిపించిందిట, అస్తమానం ఇంక ఇక్కడే విష్ణుమూర్తి దగ్గరే సేవలు చేస్తున్నాం, చాలా మనకి విష్ణు సాన్నిధ్యం మించింది ఇంకోటి ఏం లేదు. కానీ ఆయన ఏమిటి మరి పక్షి ఒక దగ్గర కూర్చోదు కదా, అది అలా విహంగ వీక్షణం అంటారు దాన్నే. అలా వెళుతూ అన్ని చూస్తూ 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 వీక్షణం చేయాలనే సహజ సిద్ధమైనటువంటి ఆ కోరికని ఒకసారి స్వామివారి దగ్గర చెప్పిందిట. నేను మామూలు పక్షిని కాదు కదా, నేను నీ వాహనాన్ని గరుత్మంతుడిని, వైనతేయుణ్ణి, కాబట్టి నేను 14 భువనాలు ఒకసారి చూసి వద్దాం అనుకుంటున్నాను అంటే తప్పకుండా వెళ్ళి దానికి ఏముంది అన్ని చూసిరా అన్నట్టు ఆయన స్వామివారు. మొత్తం అన్నీ చూసింది, అన్ని లోకాలు తిరిగింది. చివరిగా స్వర్గలోకము, అలాగే భూలోకము, పాతాళలోకం, ఈ లోకాలను చివరిలో చూసుకుని వచ్చింది. అయితే గరుడ పురాణం చెప్తారు, ఎన్ని లోకాలు చూసినా సరే రాని బాధ ఈ భూమి మీదకి రావడంతోనే కలిగిందిట. అంటే ఏ లోకంలోనూ మనంత కష్టపడుతున్న వాళ్ళు ఎవరు లేరు. అయితే సుఖపడతారు లేదా కేవలం కష్టపడతారు. కానీ ఈ కష్టం ఎటువంటిదంటే నరకలోకంలో ఉన్నటువంటి కష్టం కన్నా భూలోకంలో ఉన్న కష్టం చాలా ప్రమాదం. ఎందుకంటే నీకు 10 days ఫుడ్ ఉండదు అని పెట్టేసి 10 days ఫుడ్ ఉండదు అని ఫిక్స్ అయిపోతే మైండ్కి మన కర్మ అంతే, 10 days ఫుడ్ ఉండదు అని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. కానీ ఈరోజు నీకు చాలా డెలిషియస్ ఫుడ్ పెట్టానని చెప్పి మళ్ళీ మర్నాడు ఇలా పెడతారేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అవతలకు పోన్నాం అనుకోండి, దాన్ని వెంటనే మనం తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. భూలోకంలో ఉన్న కష్టాలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఒక మంచి జరుగుతుంది, ఇంత మంచి జరిగింది, ఇంతమంది నన్ను పొగిడారు అనుకునే లోపలే మళ్ళీ 10 మంది మళ్ళీ అదే పొగిడిన వాళ్ళు మళ్ళీ విమర్శిస్తూ ఉంటారు. ఈ కష్టాలు చూసి ఆయన కూడా చాలా బాధపడ్డట్టు, ఇన్ని కష్టాలు ఉన్నాయంటే భూలోకం వాసులకి అని. వెంటనే నేను ఇక్కడ ఉండలేను, ఫస్ట్ ఒకసారి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే కానీ నా మనస్సు శాంతించదు అని బయలుదేరి వెళ్ళాడు. మిగతా లోకాలు ఎలా ఉంటాయంటే కొన్ని తమోగుణ లోకాలు ఉంటాయి. అక్కడ కేవలం తామసిక ప్రవృత్తి, అరుస్తారు, కొట్టుకుంటారు, తింటారు, నిద్రపోతూ ఉంటారు. కొన్ని లోకాలు రజోగుణ ప్రవృత్తితో ఉంటాయి. అక్కడ ఆనందంగా నృత్యం చేస్తారు, అసురాపానం చేస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు వాళ్ళ పని. కొన్ని సత్వగుణము, రజోగుణము కలిసి ఉంటాయి. అంటే పలానా కోరిక కావాలని ఒక గోలు పెట్టుకుంటారు, దానికోసం తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ వైకుంఠలోకంలో అందరూ సాత్విక మూర్తులు, కేవలం సత్వగుణమే మాత్రమే ఉంటుంది. అక్కడ అంతా కూడా ఉంటుంది దేనికోసమే అంటే విష్ణుమూర్తి దగ్గర ఉండడమే మాకు లక్ష్యం. నీకు ఎందుకయ్యా వైకుంఠలోకం ఎందుకు వెళుతున్నావు నువ్వు అని ఏ విష్ణు భక్తుడినైనా అడిగితే, ఎందుకు వెళుతున్నావు? స్వామివారి దగ్గర ఉండడానికి వెళుతున్నాం, ఆయన చూస్తూ ఉండడమే మాకు ఆనందం. అలాంటి మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ లోకంలో కూర్చుంటారట. అలా వీళ్ళందరూ కూర్చున్నారు. అక్కడ స్వామివారు దగ్గర అమ్మవారు సేవ చేస్తున్నారు. ఈయన చూసిన వెంటనే, మరి నాయన అన్నీ బాగా చూసావా, ఏంటి విశేషాలు ఏంటి అని అడిగారట స్వామివారు. చూడడంతోనే వీళ్ళంతా అన్నీ బాగున్నాయి స్వామి, కానీ భూలోకానికి మించినటువంటి లోకం లేదు, కానీ అంత కష్టమైన లోకం కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే ఆ లోకాల్లో
ఇక్కడ చేసినటువంటి పుణ్యాలు పాపాలు అనుభవం తప్పితే ఎర్నింగ్స్ లేవు. గుడ్ ఎర్నింగ్స్ ఆర్ బ్యాడ్ ఎర్నింగ్స్ని అక్కడ మనం యూజ్ చేయాలంతే, తప్పితే సంపాదిద్దామంటే లేదు. స్వర్గలోకం వెళ్ళామని పుణ్యం సంపాదిస్తాం లేదు. చేసుకున్న పుణ్యం అయ్యేదాకా నువ్వు ఇక్కడ ఉండు, అయిపోతే నెట్టేస్తాం ఇక్కడి నుంచి, యమలోకమైనా అంతే. కానీ భూలోకంలో పుణ్యపాపాలు సంపాదించే అవకాశం ఉంది. చాలా పుణ్యపాపాలు కూడా నాకు అక్కర్లేదు అంటే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసే మార్గం కూడా అక్కడే ఉంది, వేరే లోకాల్లో లేదు. కానీ భూలోకంలో కష్టాలు కూడా ఇలాగే ఉన్నాయి చాలా. ఎన్ని ధర్మాలు అంటున్నారు. ఇక్కడ ఒక మనిషి పోతే ఎక్కడైనా నేను అన్ని లోకాలు చూశాను, అక్కడ మనిషి కనుక మరణం కనుక జరిగితే అక్కడి నుంచి వాళ్ళు అంతర్ధానం చెందిపోతున్నారు. ఇప్పుడు స్వర్గలోకంలో వాళ్ళ టైం పీరియడ్ అయిపోయింది, అక్కడ మాయమైపోతాడు అంతే. కానీ భూలోకంలో ఒక మనిషి అప్పటిదాకా ఉండి వాడి మరణ యాతనే చాలా అద్భుతంగా, చాలా వర్ణనాతీతంగా ఉంది. మరణిస్తున్నప్పుడు, మరణించిన తర్వాత వీళ్ళంతా కూడా రకరకాల కర్మలు చేస్తున్నారు. ఇక్కడ పేడలు ఎక్కుతున్నారు, దర్భ వేస్తున్నారు, నువ్వులు వేస్తున్నారు, పురుగు పెడుతున్నారు, ఇలా ఏవేవో చేస్తున్నారు. అవన్నీ ఎందుకు చేయాలి అవి నాకేం అర్థం కావట్లేదు అని పెద్ద ఒక 25 to 30 క్వశ్చన్స్ వేసేట స్వామివారిని. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనకి ఇదంతా పురాణాలన్నీ నైమిషారణ్యంలో స్టార్ట్ అవుతాయి కదా. వాళ్ళు ఎక్సలెంట్ క్వశ్చన్ వేశారు శౌనకాది మహర్షులందరూ సూతుల వారిని. ఏమనంటే, ఏమయ్యా భగవద్గీత ఏమంటోంది, వాసాంసి జీర్ణాని యథావిహాయ అని ఒక శ్లోకం చెప్పారు ఎవరు, మన శ్రీకృష్ణ పరమాత్మ. ఈరోజు కట్టిన బట్ట వదిలేసి రేపు మళ్ళీ కొత్త బట్ట ఎలాగైతే మనం కట్టుకుంటున్నామో, ఈ జీవుడు కూడా కొంతకాలం ఈ శరీరంలో ఉంటాడు, దీని ఎక్స్పైరీ డేట్ రావడంతోనే ఇది వదిలేస్తాడు, ఇంకో శరీరానికి వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పారు. మళ్ళీ కొన్ని చోట్ల ఏమని చెప్తారంటే, ఇక్కడ మరణించిన తర్వాత యమలోకానికి వెళ్తాడు, అక్కడ ఆ శిక్షలన్నీ అనుభవిస్తాడు, అనుభవించిన తర్వాత మళ్ళీ పుడతాడు అని. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మరి ఈ రోజు నేను బట్టలు విప్పి రేపు ఇంకో బట్టలు నేను వేసేసుకుంటున్నాను, టైం ఇక్కడ కంటిన్యూటీ ఉంది. కానీ ఈ యమలోకము శిక్షలు అనే దగ్గర మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఈ రెండిట్లో ఏది అసలు కరెక్ట్ అని ఆయన దగ్గర అడిగితే అప్పుడు సేమ్ దీనికన్నా ఎక్కువ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్సే గరుత్మంతుడు వేశాడు. దానికి మీకు చెప్తాను వినండి అని ప్రేతకాండ అంతా కూడా మనకి సూతుల వారు స్టార్ట్ చేసినట్లుగా గరుడ పురాణంలో చెప్పబడింది. దాంట్లో అనేక, అంటే మనం ఎపిసోడ్స్ చేయడంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ కర్మలకి ఏ శిక్షలు అని ఒక్కటి తెలుసుకున్నంత మాత్రాన మనకి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, ఇది చేస్తే పాపం వస్తుంది, ఇది చేస్తే పుణ్యం వస్తుందని చిన్నపిల్లాడి దగ్గర అందరికీ తెలుసు. మనం ఏమనుకుంటాం, అమ్మ మనకు తెలియని ధర్మాలు చాలా ఉన్నాయి, తెలిసిన ధర్మాలే మనం ఫాలో అవ్వం. మనకు తెలుసు అబద్ధం ఆడకూడదు, తెలియదా అందరికీ, ఆడితే ఏమైంది అనే నేచర్ ఉంటుంది అక్కడ. కాబట్టి అబద్ధం ఆడితే పలానా శిక్ష వస్తుంది అని చెప్పేసినంత మాత్రాన అమ్మో మనం అబద్ధం ఆడకుండా ఉండాలి అని ఒక మైండ్ సెట్ రాదు. దానికి పూర్వాంగం అసలు దాన్ని మనం నమ్మాలి అంటే ఫస్ట్ నుంచి ఏం జరుగుతోంది, ఇక్కడి నుంచి మరణించిన తర్వాత ఉన్నటువంటి ప్రపంచం ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటే మనం ట్రాన్స్లోకి వెళ్ళి అప్పుడు మనకి తప్పొప్పులు చెప్తే, బాబు నీ జర్నీ ఇలా ఉంటుంది, నెక్స్ట్ జర్నీ ఇక్కడ నుంచి. అంటే ఇప్పటిదాకా నా ప్రపంచంలో మీరు ఉన్నారు, ఇండియాలోనే పుట్టారు, ఇక్కడే ఉన్నారు, రేపు ఎప్పుడో మీకు అబ్రాడ్ ఆఫర్ వస్తుంది, మీరు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి, అమ్మ నాకు వెళ్ళాలంటే ఎలాగా, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లా ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. అవేం తెలుసుకోకుండా ఇప్పుడే అక్కడ కార్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళవట, రైట్ సైడ్ నుంచి వెళుతూ ఉంటాయట, స్టీరింగ్స్ ఎలా ఉంటాయట అంటే దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? ఊహో అనుకుంటారు అంతే, ఇది ఫాలో అవ్వాలి అని మీరు పెట్టుకోరు. కానీ మీకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు అక్కడ కరెన్సీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ రూల్స్ ఏంటి అని అన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ దాకా మీరు జర్నీ చేసిన తర్వాత నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అలా ఫస్ట్ బేసిక్గా ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏది ఇక్కడి నుంచి మన నెక్స్ట్ జర్నీ ఎలా ఉంటుంది, ఆ జర్నీలో మనం ఏం జరుగుతోంది, ఆ జరగడానికి లాజికల్గా మనం ఇప్పుడు దాని అనుభవంలోకి తెచ్చుకుంటున్నామా లేదా. అంటే ఇవన్నీ శాస్త్రాలన్నీ తప్పు కాదు, కానీ నమ్మే వాళ్ళకి తప్పు కాదు అని నమ్మకంతో చేస్తారు, నమ్మని వాళ్ళ పరిస్థితి. అందుకనే ఈ రోజుల్లో ఏమంటారు, నమ్మితే ఉన్నాడు దేవుడు, నమ్మకపోతే లేడు. నమ్మినా నమ్మకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు, మన నమ్మకం డిపెండ్ అయ్యే లేదు. అది మనం నమ్మితే మనం సక్రమంగా ఉంటాం, నమ్మకపోతే అలాగే ఉండిపోతాం. ఎందుకని ఇప్పుడు కొంచెం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లాజికల్గా క్వశ్చనింగ్ చేస్తూ ఉండడం, దానికి అదే విధానంగా వాళ్ళు సమాధానం వినాలి అనడం. ఇప్పుడు అన్నీ మనం ప్రత్యక్షంగా నిరూపణ చేయలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మరణించేటప్పుడు ఈ గరుడ పురాణంలో చెప్తారు, 1000 తేళ్ళు ఒక్కసారి కుడితే ఎలాంటి నొప్పి వస్తుందో
మనిషి పోతున్నప్పుడు అంత నొప్పిని అనుభవిస్తాడు అని. ఎవరైనా ఏ మనిషి అయినా సరే ఆ గ్రంథుల నుంచి ఆ ప్రాణాలని తీస్తారు. ప్రాణాలని 5 రకాల ప్రాణాలని దాంట్లోకి బయటికి తీసేటప్పుడు అప్పటిదాకా చాలా కాలం దీంట్లో పెనవేసుకుని ఉండిపోయింది కదా, శరీరంతో మమకారం ఉంది, మానసికంగా అందరితోనూ రిలేషన్స్ ఉన్నాయి, అన్నీ కట్ చేయాలి. అన్నీ కట్ చేసి ఒక్కసారి లాగేటప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది అంటే శరీరం నుంచి బయటికి వస్తున్నప్పుడు 1000 తేళ్లు కుడుతున్నట్టు నొప్పి వస్తుంది అన్నారు. ఇప్పుడు నేను ఎలా ప్రూవ్ చేస్తాను దాన్ని? అది ప్రూవ్ చేయాలి అనుభవించిన వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్తే అనుభవం తేలే కొట్టవండి. బట్ చెప్పలేని పరిస్థితుల్లోనే ఆ నొప్పిని అనుభవించి వెళతాడు. కానీ మరి దీన్ని మరి ఏ రూపంగా మనం చెప్పగలుగుతాము అంటే లాజికల్గా ఆలోచిస్తే అప్పుడు మనం చెప్తారు, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఈ శ్లేష్మం అంతా కూడా గొంతుల్లోకి అడ్డొచ్చేస్తూ ఉంటుంది, ఈ నవరంధ్రాల దగ్గర కూడా అంతా మసకగా తయారవుతూ ఉంటుంది, కళ్ళు బయర్లు గమ్ముతూ ఉంటాయి. అసలు ఏది ఫస్ట్ ఒక బ్లర్ అయిపోతుంది. బ్లర్ అయిపోయిన తర్వాత బ్లర్ అయ్యే మునుపు ఏంటంటే అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి ఫాస్ట్గా. భార్య, పిల్లలు, ఆస్తులు, పాస్తులు, మంచి పేర్లు, ఇవన్నీ అలా రీల్ కింద సరసర తిరిగిపోతుంటాయి. ఎక్కడ ఒక పాయింట్ దగ్గర ఆగుదామన్నా వాడి వల్ల కాదు. అందుకనే చిన్నప్పటి నుంచి నువ్వు ధర్మం చేయి, నామం వండుకుంటూ ఉండు. ఆ సమయంలో నామం గుర్తు రావాలన్నా, భగవంతుడు గుర్తు రావాలన్నా చాలా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు చేయకుండా అప్పటికప్పుడు మనం చివరిలో 60 years వచ్చిన తర్వాత శ్రీరామకోట రాస్తానంటే అవి గుర్తురావు. ఎందుకంటే మనం లైఫ్ స్పాన్లో ఎక్కువసేపు దేనికి పెట్టామనేవి అప్పుడు మనకి తిరుగుతాయి. ఇవన్నీ తిరుగుతున్న సమయంలో ఒక్కసారి అలా బ్లర్ అయిపోయి మనం ఏదైతే బాగా ఎక్కువ మానసికంగా మనం ఆలోచించామో ఆ విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది చెప్పారు. మనం మామూలుగా కూడా ఇక్కడ నిద్రపోతున్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా మనం బాగా సివియర్గా జ్వరం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఈ గొంతు కనుక మనకి శ్లేష్మం కనుక అడ్డేస్తే ప్రాణం పోయినంత పని ఏంది, అసలు నాకు ఊపిరాడలేదు, ఇంకోడాడలేదు అంటూ ఉంటాం. అంటే అక్కడ వాళ్ళు వర్ణించినటువంటిది అప్పుడప్పుడు ఒక 10% మనకు అనుభవంలో కూడా వస్తూ ఉంటుంది. ఇలా ఎలాగైతే వస్తుందో మనకు బాగా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి మరణించాడు, లేకపోతే దూరం అయ్యాడు, చాలా బాధపడిపోతాడు. చాలా అసలు నాకు ఇంకా ప్రపంచమే అక్కర్లేదు, ఇదే అక్కర్లేదని. ఆ బాధ ఎలా ఉంటుంది అని మనం అడిగామనుకోండి, ఏమని చెప్తాడు? ఎలా ఉంటుందో చెప్పు అంటే చెప్పలేడు. బాధ ఉంది చాలా, నేను చెప్పలేకపోతున్నా, మనస్సు పగిలిపోతుంది అంటాడు. నా బుర్ర బదలైపోతుంది, మనస్సు పగిలిపోతుంది అని ఇలాంటి పదాలు చెప్తాడు తప్పితే నా బాధ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అని చెప్పలేడు. ఆ చెప్పలేనంత బాధ ఎలా ఉంటుందో దాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం 1000 తేళ్లు ఒక్కసారి కుడితే ఎలా ఉంటుంది అని చెప్పారు. అది శారీరకంగా వచ్చేటటువంటిది. మానసికంగా దానికే మనం చెప్పలేకపోతుంటే శరీరంతో వచ్చేటటువంటి బాధని ఆ పోయినవాడు అనిపించేదాన్ని ఎలా చెప్తాం? చెప్పలేం. కానీ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఎలా చెప్పారు అంటే వాళ్ళ తపస్సుతో మరి పరకాయ ప్రవేశాలు లాంటివి ఉండేవి. వాళ్ళు దాన్ని అనుభవించి చెప్పారు. అందుకనే వాళ్ళు మహర్షులు అయ్యారు. మనం అనుభవం ఉంటే కానీ మనం చెప్పలేము. మనం అనుభవిస్తే మనం చెప్పలేం. ఇప్పుడు మనం మరణించాం అనుకోండి, మనం చెప్పే పరిస్థితి లేదు. కానీ మహర్షులకి ఏంటంటే ఆ అనుభవించి మళ్ళీ దాన్ని చెప్పగలరు, అనుభవం లేకుండాను దాన్ని చెప్పగలరు. రెండు సిద్ధులు వాళ్ళకు ఉంటాయి. అందుకనే పూర్వం పరకాయ ప్రవేశం అనేటటువంటిది ఉంటుంది. పరకాయ ప్రవేశం అంటే ఇంకోళ్ళ శరీరంలోకి వీళ్ళు వెళ్ళి దాంట్లో కూర్చోవడం. మనకి ఆది శంకరాచార్య స్వామి వారి చరిత్రలో కూడా ఆయన పరకాయ ప్రవేశం చేశారని చాలా ఈ విద్యలో మనకి సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం వరకు కూడా పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు ఉండేవారు. తర్వాత కూడా అంటే మనుషుల్లోకి డైరెక్ట్గా కాకపోయినా చిన్న చిన్న పక్షుల్లోకి వాటిలోకి ఏదైనా చిన్న జీవరాశులు మరణిస్తే వాటిల్లోకి పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు ఒక 200 years బ్యాక్ కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉండొచ్చు ఎక్కడైనా. అంటే అలా వేరే మనుషులు కాకుండా వేరే జీవి మరణించే సమయంలో అయినా అలానే ఉంటుంది. ఎవరి ఏ పెయిన్ అయినా సరే వాళ్ళకి ఇది 1000 తేళ్ళుదా అంత ఉండదు. ఎందుకంటే ఎమోషన్స్ ఎంత మనం కాంటాక్ట్ అయిపోయామో, ఎంత మనం బాగా పెనవేసుకున్నామో దాని నుంచి బయటకు రావడం అంత కష్టం. మరి పశువులకి పక్షులకి అంత రిలేషన్స్ ఉండవు. వాటికి ఏంటంటే ఇంకా చెప్పాలి అంటే మదర్ ఫాదరు వైఫ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా వాటికి లేవు. కేవలం తన శరీరం ఆహారం అంతవరకు ఆహార నిద్ర భయమైథున అని సామాన్యమేత పశుభిర్నరాణం అని ఆ 4 కాబట్టి వాటి కొంచెం సులువుగానే వదిలేస్తాయి. కానీ మనం ఏంటంటే మన ఇల్లు, మన సమాజం, మన దేశం అని చాలా అంటే గుడ్ రిలేషన్స్ అయితే అక్కడ మనకి రాగద్వేషాలు ఉండవు. అంటే నిజంగా ప్యూర్ లవ్ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది లవర్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా లవ్ చేస్తూనే ఉంటారు. లవ్ అంటే ఏంటంటే రాగద్వేషాలు లేదు. ఆ మనిషి అంటే నాకు ఇష్టం, ఆ మనిషి సుఖంగా ఉండాలి. ఆ మనిషి నన్ను ఇష్టపడాలి అని అనుకుంటే స్వార్థం అవుతుంది, అది ప్రేమలో ఉండదు. ఆ మనిషి మీద నాకు ద్వేషం లేదు, నా మనిషి నేను ఇష్టపడుతున్నాను కానీ నా మీద ఇష్టం కలగట్లేదు, నన్ను
అంత మాత్రం నా కోపం రాకూడదు. ఇలా రాగద్వేషాలు లేనటువంటి ఏ భావం అయితే ఉందో అది ప్యూర్ అనమాట. ఎక్కడైనా దయ, అంటే వాళ్ళు ఎలా అయినా ఉండని, నేను మాత్రం వాళ్ళ మంచిని కోరుకుంటాను. అంతే, నేను ఇష్టపడుతున్నాను తప్పితే వాళ్ళని ఇష్టపడాలని కూడా ఏమవుతుంది, పైశాచికత్వం అవుతుంది. నీకు ఇష్టం కలిగింది నువ్వు దాన్ని ఎక్స్ప్రెస్ చేయి. నువ్వు వాళ్ళ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళ బిహేవియర్ బట్టి డిపెండ్ అయి ఉంది అంటే నీ దాంట్లో ప్యూరిటీ లేదు అని అర్థం. ఇలా రాగద్వేషాలకి అతీతంగా మనం ఏదైతే ఒక ఎమోషన్స్తో ఉంటామో ఇటువంటి ఎమోషన్స్ చాలా గొప్పవి. ఆ ఎమోషన్స్ ఉండవు కదా మరి అన్నిటికీ మనుషులకి. అలాంటి ఎమోషన్స్ మనకి బంధాలు అవ్వవు. సమాజ సేవకులు ఉంటారు, ప్రపంచం అంతా బాగుండాలనుకుంటారు. మన దేశ నాయకులు ఉన్నారు, పూర్వం కూడా సామాజికంగా చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రపంచంలో చాలామంది బాగుండాలి, అయ్యో వీళ్ళంతా కష్టాలు పడుతున్నారే, అన్నం లేకుండా బాధపడుతున్నారే, చదువు లేకుండా బాధపడుతున్నారే అని ఎంతోమందిని, మరి వీళ్ళంతా కూడా మరి బంధం పడి వేసుకున్నట్టేనా అంటే కాదు, దాంట్లో ప్యూరిటీ ఉంది. కానీ మన దగ్గర ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, ఎంత స్వార్థం. ఈ కలుషితమైనటువంటి వాటిలో ఎప్పుడైతే మనం ఈ బంధాలు ఏర్పరచుకుంటామో ఈ బంధాల్లోంచి బయటపడేప్పటికి ఆ పెయిన్ వస్తుంది బాగా. ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే ఉన్నారు కానీ ఫ్యామిలీతో ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఏది శాశ్వతం కాదు అని ఒక బండరాయి టైప్ ఉండే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. దీంట్లో బండరాయి విధానము అంటే అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటున్నాడా అనేది మనం చూడాలి. అంటే పక్కన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ విషయం నాకు అనవసరం, ఆ పిల్లలు చదువుతారు, ఏదో చేస్తుంటారు, నేను కాకపోతే ఇంకోటి చూసుకుంటారుగా అని వదిలేసి ఈయనేం చేస్తున్నాడు, ఇప్పుడు ఆయన తన మీద తనకి కూడా అలాగే వదిలేస్తున్నాడా అనేది మనం చూడాలి. తన మీద తనకు కూడా నాకేముంది, నాకు ఇచ్చాలు, నేను ఏదో ఖాళీగా, వాళ్ళేమో పూజలు వ్రతాలు తపస్సులే చేయక్కల్లా, ఖాళీగా కూర్చున్నారు, ఆ భగవంతుడు పెడుతున్నాడు కూర్చున్నాను, నాకు మిగతా యావిగేషన్స్ నాకు వద్దు, అసలు విషయాలే నా మైండ్లో వద్దు, ఉంటే తింటా లేకపోతే లేదు, నాకు ఏది వద్దు అనే టైప్, నాకేం వద్దు, అసలు యావిగేషన్స్ వద్దంటాను, మిగతా విషయాలు నాకు వద్దు, నేను అలా ప్రశాంతంగా, దాన్ని మనం మెడిటేషన్ అంటాం. వాళ్ళ అది కొంచెం దైవం ఎప్పుడైతే తగిలిందో స్పిరిచువాలిటీ అనేది, డివోషనల్ అనేది మనం అంటాం. ఇవేం లేకుండా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటావు. కానీ సెకండ్ కేటగిరీ ఏంటంటే మిగతా విషయాలు పట్టవు కానీ తన విషయాలు మాత్రం బాగా పట్టించుకుంటారు. నాకు ఇది ఇష్టం, నేను ఇది సాధించాలి, నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా ఉండాలి, నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి నా మాట నెగ్గాలి అని ఇది అనుకుంటూ మిగతా వదిలేస్తున్నాడంటే సోంబేరి. అంటే మిగతా విషయాల్లో పట్టించుకోవడానికి ఆయనకి బాధ్యత రాహిత్యం అనమాట. కానీ అటువంటి వాళ్ళకి ఈ ధర్మాన్ని కూడా మరి పోగొడుతున్నాడు కదా. ఇప్పుడు నిజంగా అనురాగంతో ఉన్న భార్య కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఏం చేసినా తన కర్తవ్యాన్ని తను పాటిస్తున్నప్పుడు మార్క్స్ బాగానే పడతాయి. కానీ తన కర్తవ్యాన్ని కూడా మరి వదిలేస్తున్నట్టే కదా ఈ బాధ్యత రాహిత్యం వల్ల. అటువంటి వాళ్ళకి ఏమవుతున్నాయి అంటే ఇంకా డబుల్ పెనాల్టీ పడుతుంది ఖచ్చితంగా. ఈ బండరాయిగా ఉండడం అనే దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు సోంబేరులై అలా ఉంటున్నారా, లేదా వాళ్ళకి అసలు మానసికంగా ఏమీ పట్టవా. ఏమీ పట్టకపోతే ఒకళ్ళ దగ్గర పట్టి ఇంకో విషయంలో పట్టకుండా ఉండకూడదు, అన్ని విషయాలు అలాగే ఉండాలి. అసలు ఇష్టాలు ఉండకూడదు. ఎక్కడ నాకు ఇది కావాలి అది కావాలి అక్కలా పెడితే అలాంటి వాళ్ళు ఉన్నారు అదే సమాజంలో. అలా వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ అలాంటి కర్తవ్యాన్ని విస్మరించరు. వాళ్ళకి జాబ్ ఉంది, జాబ్ వెళ్తారు సైలెంట్గా. ఒక టీచర్ గారు మాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఉండేవారు, ఆయన టీచరు. ఆయన వెళ్ళి ఆయన పని ఏంటి అంటే స్కూల్కి వెళ్ళాలి, టీచింగ్ చేయాలి. టీచింగ్ 100% ఆ కోర్స్ అంతా కూడా చక్కగా చెప్పేవారు. మిగతా ఇప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు కదా మిగతా కొలీగ్స్, అవి ఏం పట్టించుకోరు. ఆయన కూర్చుని ఆయన పుస్తకం ఎవరైనా మాడితే నవ్వుతారు. ఆయనకేమి మాట్లాడడం ఆ విషయాలు ఇంకోళ్ళ గురించి పొరపాటును కూడా ఒక బ్యాడ్ కామెంట్ చేయరు. ఆయన అసలు ఇంకోళ్ళ గురించి మాట్లాడరు. ఫస్ట్ ఆయన మాట్లాడితే నవ్వుతారు, పలకరిస్తే బాగుందా మితభాషి. మళ్ళీ అక్కడి నుంచి వస్తారు, ఆయన శాలరీ రావడంతోనే వాళ్ళు ఆవిడ చేతిలో పెడతారు, కూర్చుంటారు. ఇంకే విషయం ఆయనకు అనవసరం, ఇంట్లో కూర్చుంటారు అంతే. ఏంటి ఇంట్లో ఏం కావాలి, తర్వాత ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్, అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. నేనేం చేస్తున్నాను, నా ఉద్యోగం చేస్తున్నాను, ఇది ఇచ్చినవాడు అది చేయడా అంటాడంతే. మిగతా పట్టించుకోడు. పాపం వాళ్ళ ఆవిడకేమో వీడి గురించి అర్థం కాదు, ఈయనకేం పట్టదు, అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుందని పాపం ఆవిడకి స్ట్రెస్ ఆవిడకు ఉంటుంది కదా. ఇద్దరు షేరింగ్ చేసుకుంటే వేరు, కానీ శాలరీ ఒకటి ఇచ్చేస్తే మిగతాదంతా బర్డెన్. పాపం ఆవిడేమో అలా ఫీల్ అవుతూ ఉండేవారు. కానీ వాస్తవానికి ఈయన ఫ్యామిలీ విషయమే కాదు, ప్రొఫెషనే కాదు, పర్సనల్గా కూడా ఆయనకి ఆశలు లేవు. ఆయనకి ఆయన మెంటాలిటీనే అంత. అటువంటి వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు.
వాళ్ళ కర్తవ్యాన్ని విస్మరించట్లా. భార్యకి చేయాల్సింది, భర్తకి చేయాల్సింది, పిల్లలకి చేయాల్సింది, మంచో చెడో అంతవరకు ఆయన చెప్తారు తప్పితే ఎక్స్పెక్టేషన్స్ లేవు వాళ్ళకి. వాళ్ళు కర్మయోగులు చెప్పాలి అంటే. కర్మయోగి అంటే ఏంటి, కర్మ చేస్తున్నారు తప్పితే అట్నుంచి మళ్ళీ ఏది ఎక్స్పెక్ట్ చేయట్లా ఏ విషయంలో, పిల్లల విషయంగా. అంటే వాళ్ళు అటు పాపము పుణ్యము ఏది తీసుకోవట్లేరు అంటారా? వాళ్ళకి రెండు అంటవు, కర్మే అంటదు. అంటే చేతికి ఆయిల్ రాసుకుని ఏదైనా ముట్టుకుంటే మనకి ఎలాగైతే అంటదో, ఈ మైండ్ సెట్తో చేసిన వాళ్ళకి ఏది అంటదు. ఇంకా వాళ్ళు కనుక స్పిరిచువల్గా వెళ్ళారంటే, అంటే నేను డివోషనల్ మతాలక్కల్లా స్పిరిచువల్గా వాళ్ళు ఇంకా ఆత్మవిమర్శ చేసుకుంటూ, స్పిరిచువాలిటీ వేరు, డివోషనల్ వేరు. డివోషన్ దగ్గర ఏదో ఒక విగ్రహము, పూజ, ఒక మంత్రము, తంత్రము, భక్తి ఇవన్నీ ఉంటాయి, ఆరాధన, దానికి ఒక మతం పేరు చెప్పుకోవచ్చు. స్పిరిచువాలిటీకి ఇవన్నీ లేవు, పూజలతోనూ వాటితోనూ పని లేదు. ఆధ్యాత్మికత అంటే మనల్ని మనం బాగా విశదీకరించి వెతుక్కోవడం. ఆయన ఆ సాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆయనకు ముక్తి వస్తుంది ఆ మైండ్ సెట్కి. మిగతా అవన్నీ పట్టవు, యావిగేషన్స్ లేవు కదా. అలాంటి వాళ్ళకి జన్మరాహిత్యం, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి బండరాయి, వీళ్ళు బండరాయే. భార్య ఏమంటుంది, బండరాయి అండి ఆయన, ఏం పట్టదు ఆయనకి, ఎలా వస్తారు తీసుకుని చేస్తారంతే, మిగతా అని నేనే చూసుకుంటున్నాను అంటుంది పాపం. కానీ వాస్తవానికి బండరాయి కాదు ఆయన, చాలా కోమలం. ఇంకో బండరాయి సెక్షన్ ఉంది. ఆ బండరాయి సెక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో భార్య వివాహం చేస్తారు, కొంచెం భార్య ఉద్యోగం, చిన్న ఉద్యోగం, భార్య ఏమో పాపం ఎక్కువ కోరికలు కోరుతూ ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి అవి ఇష్టం. అయితే ఏం చేయాలి, ధర్మం పెట్టుకున్న తర్వాత అయితే ఈవిడికి అర్థమయ్యే లెవెల్లోకి ఈవిడైనా మనం మార్చాలి. అమ్మ నా శాలరీ 10,000 కాబట్టి మనం ఈ దాంట్లో ఉండాలి అని మార్చగలగాలి. లేదా తనని సాటిస్ఫై చేయాలి అంటే నీ శాలరీని 30,000 కింద మార్చుకుని చేయాలి, దానికోసం ఎఫర్ట్ చేయాలి. అసలు ఇదంతా నాకెందుకు, ఈవిడి కోసం నేనెందుకు కష్టపడాలి అని ఎస్కేప్ అయిపోయి వెంటనే హరిద్వార్లో, ఋషికేశ్లోనూ ప్రత్యక్షం అవుతారు. వాళ్ళు అక్కడ సన్యాసి వేషం వేసుకుంటారు, మేమంతా వదిలేసామంటారు. అక్కడ కూర్చొని మళ్ళీ ఎర్నింగ్స్, అక్కడ ఎర్నింగ్స్ బాగానే ఉంటాయి, అక్కడ మళ్ళీ సేవింగ్స్ ఉంటాయి, అక్కడ ఏం జరుగుతోంది, ఇదేం జరుగుతోంది, వాళ్ళ ఫుడ్, వాళ్ళ వ్యవహారం అన్నీ చూస్తారు. కానీ భార్య విషయంగా ఈ బాధ్యతని వహించాలి అంటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. బాధ్యత అనేది వాళ్ళకి నచ్చదు. అటువంటి వాళ్ళకి డబల్ పెనాల్టీ ఖచ్చితంగా పడుతుంది. ఇది ఒక రకంగా చేతగానితనం, సంపాదించలేక ఫ్యామిలీని. చేతకానితనం కూడా పర్వాలా. చేతకానితనం అంటే పాపం వాళ్ళకి ఇవన్నీ చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోవడం. నా ఫ్యామిలీని నేను కరెక్ట్గా చూడాలి, చెందాలి అని అనుకుంటాడు, కానీ పాపం ఆ ఎబిలిటీస్ ఉండవు బై బర్త్. పాపం అంటే బై బర్త్ అలా ట్రైన్ అయ్యి ఉండరు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, చెందాలి అనే చేతకాక ఉండడం వేరు. అసలు వీళ్ళకి ఆ ఇంటెన్షనే ఉండదు. ఫ్యామిలీని నేను వాళ్ళకి ఇష్టమైన విధానంగా, నేను వాళ్ళ కోసం నేను ఎందుకు కష్టపడాలి అనుకుంటాడు. నీకోసం నేను ఎందుకు కష్టపడాలి, నా కోసం నేను కష్టపడుకుంటా. ఇదంతా స్వార్థం అండి. అటువంటి స్వార్థపరులు మరి సంసారాల్లోకి చేసుకోకూడదు, రాకూడదు. నువ్వు అసలు వివాహం చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనకూడదు. తల్లిదండ్రులుగా మరి వాళ్ళని వదిలేస్తే వాళ్ళని వదిలేయడం కూడా తప్పే, అలా వాళ్ళకే పుట్టకూడదు. అటు వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టడము, ఇటు వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ బిడ్డలు చాలా వీళ్ళని ఇబ్బంది పెట్టడము. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ స్వార్థం అనేటటువంటిది చాలా ప్రమాదము. మీకు ఎన్ని దాంట్లో చెప్పినా, ఈ పురాణాలన్నీ రాసిన తర్వాత వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి, ఇంత రాసావు కరెక్టే, అంత చదివే ఓపిక అయితే మాకు లేదు, తర్వాత కలియుగంలో అసలు ఉండదు, 2 లైన్స్లో చెప్పు నువ్వు చెప్పే విషయం ఏంటో ఒక్కసారి అని అడిగారట వీళ్ళంతా వెళ్ళి. ఏంటి ఆ గ్రంథాలు, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, భారతాలు, ఇవన్నీ ఇంత ఎవరు చదవరు. అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు, అసలు నువ్వు దేనికోసం, ఒక్క 2 లైన్స్లో చెప్పంటే 2 లైన్స్ కూడా అక్కర్లేదు, ఒక్క లైన్లో చెప్తాను అని. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. ఇన్ని కోటానుకోట్ల గ్రంథాలు రాశాను కదా, అదంతా ఒక్క సగం శ్లోకం 2 లైన్స్ చెప్పమన్నావు కదా, నేను ఒక్క లైన్లో చెప్తాను అని ఆల్రెడీ ఒక లైన్ చెప్పేశాడు. ఈ లైన్ ఏంటంటే ఈ లైన్లో చెప్పలా, నేను చెప్తాను అని చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. నీకు పుణ్యం కావాలి అనుకుంటే పక్క వాళ్ళకు ఉపకరించి, పాపం కావాలి అనుకుంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టు అని సింపుల్గా చెప్పాడు. ఇది అర్థం అవ్వడం కోసం ఈయన రాశానయ్యా. నీ సమాజంలో ఇప్పుడు ఈ పరోపకారం అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలంటే మీ దగ్గర ఒకటి ఉంటుంది, మీ ప్రొఫెషన్లో, నాకు ఒక రకమైనగా ఉంటుంది. ఇంతమందికి ఎన్ని చెప్తాం, ఒక్కొక్కరి గురించి రాసుకుంటూ. అందుకుని నేను ఇన్ని గ్రంథాలు రచించాను. ఇన్ని గ్రంథాల్లో నీకు ఎక్కడ కనిపిస్తావో నువ్వు దాన్ని పట్టుకుని నువ్వే అక్కడ కనిపిస్తూ ఉంటావు ఆ సిచ్యువేషన్స్లో. అలా నేను ఈ వ్యూహ రచన అంతా చేశాను. పరోపకారం అంటే ఏంటి, నిన్ను అవతల వాళ్ళు నీతో ఎలా ఉంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావో అవతల వాళ్ళతో నువ్వు అలా ఉండగలగాలి, అది నీ ధర్మం. అవతల వాళ్ళు నీతో ఉంటే నువ్వు ఎలాగైతే ఇబ్బంది పడతావో నువ్వు అలా ఇతర వాళ్ళతో ఉండకూడదు. ఇది నీ లైఫ్ స్టైల్గా మార్చుకుంటే నువ్వు సాక్షాత్తు
దైవాంశ సంభూతుడు అంటే దైవంలోకి ఐక్యం అవుతావు, ఇంకో మోక్షం లభిస్తుంది. ఈ పరోపకారం అర్థం అవ్వాలి. పరోపకారం అంటే హెల్ప్ చేయడం ఒకటే కాదు, చెప్పాం కదా, అవును. హెల్ప్ చేయడం పరోపకారం అనుకుంటే అదొక్కటి దగ్గర ఆగిపోతుంది. మనం యువతరులతో భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తల మధ్యలో హెల్పింగ్ ఏముంటుంది? భార్య ఒక భర్త భార్య నాతో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా గౌరవిస్తే బాగుంటుంది అని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని నువ్వు ఆమెకి ఇవ్వగలగాలి. నువ్వు అదే గౌరవాన్ని ఇవ్వు, అదే ప్రేమని ఇవ్వు. నేను ఇంట్లోకి రావడంతోనే కాస్త నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవాలి అనుకున్నావు, నువ్వే అలా ఉండొచ్చు కదా. బయట నుంచి రావడంతోనే నువ్వే తనలా రిసీవ్ చేసుకునేలాగా ఉంటే ఎక్కడ సమస్య ఉండదు. వాస్తవానికి సమస్య స్టార్ట్ అయ్యేదే మనం ఇలా అవతల వాళ్ళు ఇలా ఉండాలని డిసైడ్ చేస్తాం తప్పితే మనల్ని మనం ఇంచు కూడా మార్చుకో. మనం ఎందుకు మారాలి? నేను నీకోసం, నువ్వే మారచ్చుగా. పక్క వాళ్ళని మార్చడంలో 100 ఎఫర్ట్లు పెడతాడు, వీడిని మార్చుకోవడంలో ఇంత ఎఫర్ట్ కూడా పెట్టాడు. అంటే వాళ్ళు ఒకటే ధీమాతో ఉంటారు, నేను కరెక్ట్ గానే ఉన్నా, నువ్వే కరెక్ట్ గా లేవు. అది అహంకారం. దాన్ని పోగొట్టుకోవడం కోసం ఇన్ని రకాలైన గ్రంథాలు రాశాను నీకు, ఇన్ని రకాల. మరి అహంకారం పోవాలంటే ఇన్ని పూజలని, ఇంకోది ప్రతి మీరు ఏ పూజనే చూసుకోండి, ఫస్ట్ అహంకారం పోతుంది. అహంకారం పోవడానికే ఉంటాయి మీకు అన్ని పూజల్లోనూ. ఫస్ట్ పూజల్లో మీరు ఏ పూజ ప్రారంభించినా ఫస్ట్ చేతిలో ఒక తాంబూలం పెట్టి నుంచోబెట్టి కొన్ని మంత్రాలు చెప్పి ఆ తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమంటారు. నమస్కారం చేయాలంటే మనకు ఎంత అహంకారం పక్కకు పెట్టాలి మనం. అయితే మనం ఎంత తెలియగలవాళ్ళం అంటే నమస్కారాన్ని కూడా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫార్మాలిటీ కింద మార్చేసాం. కొంచెం అలా పక్కకి రండి దండం పెడతాను అనే రకంగా మనం తీసుకొచ్చేసాం. కానీ నమస్కారం చేయడం అంటే అది మన సాటి మనిషే, మనతో పాటు కనిపించే మనిషే. కానీ ఆయనకి మనం తల వంచి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే చాలా అహంకారాన్ని పక్కన పెట్టాలి. అక్కడి నుంచి ప్రతి ఇన్సిడెంట్ భగవంతుడి దగ్గర చేతులు జోడించండి, సరస్సు ఉంచండి. అంటే ఎంతసేపటికి మన అహంకారాన్ని తగ్గించుకోవడం కోసం ఎటువంటివి ఉపాయాలు ఉన్నాయో అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు అని మనకి ఈ గ్రంథాలన్నీ నీకు చెప్పాను. అందువల్ల పరోపకారం అంటే గుడ్ నేచర్తో యువతలో అందరితోనూ ఉండు, పాపాయ పరపీడనం, బ్యాడ్ నేచర్తో ఎవరితోనూ ఉండకు. దానివల్ల నీకు సుఖదుఖాలు వస్తాయి. ఈ సుఖదుఖాల వల్ల ఈ నరకలోకం స్వర్గలోకం ఇవన్నీ తిరుగుతూ కూర్చుంటూ ఉంటావు తప్పితే బయటకు పడలేవు. సింపుల్గా నీకు చెప్పాను అని చెప్పాట. సింపుల్గా చెప్తే అర్థమైందా? పరోపకార పుణ్య అర్థం కాక మళ్ళీ ప్రశ్నలు వేస్తే మళ్ళీ అష్టాదశ పురాణాలు మళ్ళీ వస్తాయి. అందుకని ఈ గరుడ పురాణంలో కూడా మనం చెప్పింది ఏ దాంట్లో చూసుకున్నా సరే లైఫ్ స్టైల్ మార్చుకోవడం అనేది మనం విద్య ఎందుకు చదువుతామండి? చిన్నపిల్లల్ని మనం ఎందుకు స్కూల్ చదివిస్తాం? ఎడ్యుకేషన్ చేయడం అనేది ఎందుకు ఎడ్యుకేషన్ అంటే బాగా సంపాదించడం కోసం, మంచి లైఫ్లో ఉంటాడనో కాదు, క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి. ఇప్పుడు అటువంటి విద్యలు తగ్గిపోయాయి ఈ రోజుల్లో. క్యారెక్టర్ పుస్తక నాలెడ్జ్ గానీ అందులో మనకెంత అవసరం ఉంది అనే నాలెడ్జ్ లేదు. అంటే మీకు విద్యా విధానమే మొత్తం మారిపోయింది కదా చాలా. ఇప్పుడు కొన్ని చోట్ల మళ్ళీ మనకి మోరల్స్ కావాలని స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా ఎందుకు చదువుతున్నాం అంటే ఇంకా వాడికన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలి, వీడికన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలి, టాప్లో ఉండాలి, మంచి కాలేజ్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలి, అంతే. ఇంకా అక్కడదా అయిపోయింది. మంచి ప్యాకేజ్ వస్తే ఏం చేయండి, మంచి లైఫ్ వస్తుంది, మంచి వైఫ్ వస్తుంది, లైఫ్ అటు వెళ్ళిపోతుంది. కానీ ఈ విద్యని పూర్వం ఎందుకు చెప్పేవారు అంటే క్యారెక్టర్ని బిల్డప్ చేయడం కోసం. వాళ్ళకి లోపల అనేక జన్మ సంస్కారాలతో ఇక్కడ మనం పుడుతూ ఉంటాం. ఆ పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి అంటే ఆ విద్యలు తెలియాలి. ఏది వివేకం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయాలు వాళ్ళకి తెలియడం కోసం. అవి అంటే రూల్స్గా రాసి పెట్టలేదు మనకి, ఇవన్నీ ఇంతే రూల్ అని చెప్పాల. ఒక కథానికని తీసుకొచ్చి ఆ కథని చదువుతూ ఉంటే, ఇప్పుడు రామాయణం అంతా చదివారు అనుకోండి, ఏమర్థమవుతుంది రామాయణం చదివిన తర్వాత? అరే రాముడిలో ఉండాలి మనం, రాముడు చూసావా ఇలా ఉన్నాడు, ఈయనలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, రావణాసురుడిలో కూడా అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా సీత అనే విషయం మీద అదొక్క మైనస్ పడడంతో మొత్తం మైనస్ అయిపోయాడు, వెళ్ళనైపోయాడు. కాబట్టి పొరపాటున ఎప్పుడు కూడా పరస్త్రీల జోలికి మనం వెళ్ళకూడదు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అక్కడ చెప్పారు ఆ విషయం. చివరిలో మొత్తం అంతా చెప్పిన తర్వాత ఫలశ్రుతిగా రాముడిలాగా ఉండు, రావణాసురులాగా ఉండకు అని చెప్పలేదు, స్టోరీ చెప్పాడు అంతే. అది ఇలా ఎవరికి అర్థం అవ్వాలో అర్థమవుతుంది. కొంతమందికి ఏమర్థమవుతుంది, ఆ రాముడు అన్ని పనులు ఇలా చేసేసి చివరికి రావణాసురుడిని అలాగా విభీషణుడిని హెల్ప్ చేసుకుని అతను మోసం చేసి అలా చేశాడని వాడికి అర్థమవుతుంది. అంటే వాడి నేచర్కి అలా అర్థమవుతుంది. ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అంటే ధర్మం ఎలా ఉంటుంది, అధర్మం ఎలా ఉంటుంది, నీకు ఏది తోస్తే అది ఫాలో అవ్వు అంతే. ఎందుకంటే ఇది ఫాలో అవ్వు అని ఫోర్సిబుల్లీ
చేసేది కాదు అది. నీ నేచర్ ఆఫ్ మెంటాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు ఫాలో అవుతావు. కాబట్టి నీకు చూపించడం వరకునే నేను చేయాల్సింది. ఏ గురువులైనా ఆ విద్యని కూడా అలా చూపించేవారు, ఇది మంచి ఇది చెడు అని. తద్వారా ఒక మంచి సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలిసేవి. పూర్వం మరి మీ మీ అమ్మగారు వాళ్ళ టైంలో కూడా వాళ్ళు కాలేజీలకు వెళ్ళి చదువుకొని ఉంటారు. వెళితే కాలేజీలో కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుకునేవారు. ఒక ఆడ మగ వస్తే అప్పటిదాకా స్కూల్స్లో కూడా ఉరై పోవే రావే అనే మాటలు మాట్లాడుకునేవారు కాదు పూర్వం. లేదు, మామూలుగా అంటే ఉరైని ఉసై లేకుండా పిలుచుకునేవారు. కాలేజీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయికి మగపిల్లల్ని పేరు పెట్టి పిలిస్తే అలా పిలవకూడదు, అయితే వరుస పెట్టి పిలవాలి లేదా గారు అని పిలవాలి అని నేర్పించేవారు. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయినా సరే ఒకళ్ళనొకళ్ళు గౌరవ వాచకంతోనే పిలుచుకుంటూ ఉండేవారు. ఒకవేళ ఇంకా ఏదైనా చిన్నప్పటి నుంచి స్నేహితుడు అయిపోతే కనుక అప్పుడు ఉరై ఉసైలు లేకుండా పిలిచేవారు. ఇప్పుడు ఏమైపోయిందండి, భర్త లేదు భార్య లేదు ఎవరు లేదు, అందరూ ఉరై ఉసైలే. అంటే ఒక దీనివల్ల అంటే పిలిస్తే తప్పేంటంటే అది పిలిస్తే తప్పేం ఉండదు, ఎలాగైనా పిలవచ్చు, కానీ దాని ఇంపాక్ట్ అన్ని విషయాల్లోనూ పడుతుంది. అంటే ఒక కేర్లెస్ తనం, ఒక గౌరవం ఇవ్వాలి మనం పుచ్చుకోవాలి అనే నేచరే మనం పోతున్నాం కదా. గౌరవాలే ఉన్నాయి, ఇలా పిలిస్తే తప్పేంటి, నీకంత గౌరవం ఇవ్వాలంటే అహంకారం ఇంకా పెరుగుతోంది తప్పితే తగ్గట్లా. అందుకని మన లైఫ్ స్టైలే మారిపోయింది. ఈ లైఫ్ స్టైల్ మనం ఏ గ్రంథాలు చదివినా, ఏ విద్యలు చదివినా, ఏ పురాణాలు చదివినా, ఇప్పుడు నేను ఎపిసోడ్లు చేసుకున్నా చివరికి ఏంటి మనకి అంటే దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవడం కోసమే. అందువల్లే ఈ గరుడ పురాణం కూడా మనం చెప్పుకునే దేనికోసం అంటే దీన్ని బట్టి ఇవి వినడం వల్ల వింటే మనం డైరెక్ట్ పాయింట్స్ ఉండవు. చెప్పాను కదా, నేను కూడా ఎలాగే చెప్తున్నానంటే అదే ప్యాటర్న్ నేను ఫాలో అవుతున్నా. డైరెక్ట్గా ఇది శిక్ష, దీనికి ఇది ఇలా అయిపోతే మీరు నాశనం అయిపోతారు, అదే అయిపోతారు, ఇదే అయిపోతారంటే ఈ కామెంట్లో పెట్టేవాళ్ళు కూడా రకరకాలుగా పెడతారు. అంటే ఇదొక ట్రోలింగ్కి ఇది ఒక కంటెంట్ మనం ఇచ్చినట్టు అవుతుంది. దానివల్ల వాళ్ళకి టైం వేస్ట్, నాకు ఇంకా టైం వేస్ట్. దానికన్నా మనం ఒక సంప్రదాయ పద్ధతిలోకి వాళ్ళని మనం తీసుకుని రాగలిగితే కొంచెం సమయం ఎక్కువైనా వాళ్ళు విని థింకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఆలోచన ధోరణి ఇలా ఆలోచించాలి, మనం ఇలా చేయాలి అని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద ఒక ఇంపాక్ట్ పడుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం. దాంట్లో భాగంగా ఈ గరుడ పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం. దీనివల్ల ఇది విన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కర్మ మీద శ్రద్ధ. మనం చేస్తున్నాం రిచువల్స్ ఎందుకు చేస్తున్నాం, ఆ చేసేది దాంట్లో మనం ఎందుకు శ్రద్ధగా చేయాలి, ఎందుకు చేయాలో తెలుసుకుని చేయడం వల్ల ఆ శ్రద్ధ అనేది వస్తుంది. ఇప్పుడు అది లేకే కదా, బ్రతుకున్న తల్లిదండ్రులని చూడట్లేదు, పోయిన తర్వాత కూడా వాళ్ళకి అసలు పూర్తిగా లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రతిబంధకాలు అంటే పిల్లలు పుట్టకో పిల్లలకు పెళ్ళకపోతే మళ్ళీ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళితే నీకు పితృశాపం ఉంది అంటే అప్పుడు మళ్ళీ నాసిక పరిగెత్తాలా, గోకర్ణం పరిగెత్తాలా, ఆ పరిహారం చేసుకోవాలా, ఈ పరిహారం నారాయణ బల్లో అని వాటి వెనకాల తిరుగుతారు. ఉపయోగం ఏంటి? ఉన్న తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, పోయిన తల్లిదండ్రులకి నువ్వు చేయాల్సిన కర్మలు చేయట్లేదు, సడన్గా వెళ్ళిపోయి నీ పిల్లలకు అదంతా మళ్ళీ ఇంకా స్వార్థం కాదు. అంటే తల్లిదండ్రులని ప్రేమతో చేయాలి ఫస్ట్ పాయింట్, ధర్మంతో చేయాలి సెకండ్. అది కూడా కాకుండా నీ పిల్లలు బాగుండడం కోసం అంటే మీరందరూ భూతాలు, మా పిల్లలు నేను చేయకండి, నీకు ఇది పడేస్తున్నాను, ఎంత దారుణం అంటే అంత దారుణమైన క్రిమినల్ మెంటాలిటీలోకి సమాజం వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒక ఆవేదనతో మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అందువల్ల ఇది మనం ఇలా కొనసాగించి తర్వాత ఈ వాళ్ళు వేసిన ప్రశ్నలు, గరుత్మంతుడు వేసిన ప్రశ్నలు కానీ అలాగే సౌనకాది మహర్షులు వేసిన ప్రశ్నలు కానీ అన్నీ కూడా అలా 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 మనకి మొత్తం అంతా కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. తప్పకుండా అండి. నిజంగా అంటే మనం ఎంత తక్కువలో ఎపిసోడ్ చేయాలన్నా కూడా టాపిక్ అసలు నిజంగా తక్కువ చేయకపోవడమే ఉత్తమమేమో. నిజంగా ఇలా మనం కొంచెం ఎక్కువగా చెప్పుకుంటేనే వివరంగా అర్థమవుతుందేమో అనిపిస్తుంది. నిజంగా చాలా చక్కగా వివరించారు. వింటా ఉంటే ఇంకా నాకు ఇంకా వినాలి, అయ్యో చెప్తే బాగుండి, ఇంకా చెప్తే బాగుండి అనిపిస్తుంది. ధన్యవాదాలండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.
దీన్ని తవ్వండి, తవ్వుతూ నాకు శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి